హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. ఎప్పుడు చేపలతో పులుసు, ఇగురు తిని తిని రొటీన్‌గా బోర్ కొట్టేస్తుందండి. ఈ రోజైతే చేపల్ని ఫ్రై చేసుకొని తినాలనుకుంటున్నాను. దానికోసం ముందుగా శుభ్రపరిచిన చేప ముక్కల్లో రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని, అందులో నిమ్మకాయలో సగాన్ని రసాన్ని వేసుకోవాలి. అందులో అర స్పూన్ పసుపు, రుచికి సరిపడే కారాన్ని, నేను 3 స్పూన్స్ కారాన్ని వేసుకున్నాను. మీ టేస్ట్‌కి అనుగుణంగా మీరు కారాన్ని తీసుకోవచ్చు. నేను 6 ముక్కలకి 3 స్పూన్స్ తీసుకున్నాను కారాన్ని. ఇందులో 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ బియ్యపు పిండిని వేసి ఈ చేప ముక్కలకు అటు ఇటు మొత్తం ఈ మసాలా అంతా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టిన దానిలో గరం మసాలాని ఫైనల్‌గా చేపలకి మరోసారి కలిపి పెట్టి దాన్ని డీప్ ఫ్రైలో వేపుకోవడానికి ఒక 4, 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కల్ని బాగా హీట్ అయిన తరువాత ఈ చేప ముక్కల్ని అందులో వేసి వేపుకున్నాను. ఇది లో అండ్ మీడియం ఫ్లేమ్‌లో వేపుకొని ఒకవైపు వేగిన తరువాత మరోవైపు టర్న్ చేసుకొని బాగా ఎర్రగా వేపిన చేపల మీద కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటదండి. దీని టేస్ట్ మరి దేనికి రాదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.